హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఇండియన్ ఆయిల్ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అర్హత డిప్లొమా, అన్ని బ్రాంచుల వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. డిగ్రీ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. 9 యూనిట్ల నుండి భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వచ్చింది. రిఫైనరీ డివిజన్ నుంచి రావడం అయితే జరిగింది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్లు మనకి 5-6 అడ్వర్టైజ్ నెంబర్లు అయితే రావడం అయితే జరిగింది. గుజరాత్ నుంచి, గౌహటి నుంచి, హల్దీ నుంచి, తర్వాత బొంగాయిగావ్ నుంచి అన్నీ కలిపి ఒకే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మనకి 20/12/2025 రిక్వెస్ట్ ఫర్ ద నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సన్స్ కోసము మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. శాలరీ వచ్చేటప్పుడు మనకి 25,000 మనకి బేసిక్ ఉంటుంది. వన్ టైం మనకి ఎలా లేదన్నా సరే ఒక 50,000 శాలరీ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. మనకి ఇవి ఎక్కడెక్కడ మీకు పోస్టింగ్ అయితే వస్తుందంటే అస్సాంలో ఉంటుంది, బీహార్లో ఉంటుంది, గుజరాత్లో ఉంటుంది, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, హర్యానా, అస్సాము, ఒడిస్సాలో కూడా ఉన్నాయి. మనకి దగ్గరలో ఒడిస్సా కూడా ఉంది. అందుకని మీకు ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయో అక్కడి నుంచి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. దీంట్లో పోస్ట్ కూడా వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 ప్రొడక్షన్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే దాంట్లో ఒక వేకెన్సీ అయితే ఉంది. రిఫైనరీస్ ఇక్కడ గౌహటి అని, బర్నాయ్ అని, గుజరాత్ అని, హల్దీ అనేసి ఇక్కడ రిఫైనరీ చాలా ఉన్నాయి కదా, 9 రిఫైనరీస్ ఉన్నాయి. దాని నుంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 17 వేకెన్సీలు మన గౌహటి నుంచి ఉన్నాయంటే అన్రిజర్వ్డ్కి, ఈడబ్ల్యూఎస్కి, ఎస్టీకి, ఎస్సీకి, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే సపరేట్గా కూడా మనకి క్యాస్ట్ వైజ్గా కూడా మనకి వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. ఇలా వేకెన్సీలు ప్రతి పోస్ట్కి అయితే ఇవ్వడం అయితే జరిగాయి. ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 P&U నుంచి బ్రాంచ్ నుంచి కూడా మనకి వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 PU అండ్ OM అండ్ నుంచి కూడా వేకెన్సీలు అయితే ఉన్నాయి. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 ఎలక్ట్రికల్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 4 ఎలక్ట్రికల్ నుంచి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 మెకానికల్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 4 మెకానికల్ అని అన్ని చాలా రకాలుగా మనకు ఉన్నాయి. పోస్ట్ కోడ్లు అయితే అన్నీ కూడా జూనియర్ ఇంజనీరింగ్ కోసమే పోస్టులు అయితే ఉన్నాయి. దీన్ని ఒకసారి మీరు చూడండి, చూసి అయితే మీరు అప్లై చేసుకోండి. నేను క్వాలిఫికేషన్తో బలంగా వీటి కోసం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను మీకు. ఇప్పుడు జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4కి ప్రొడక్షన్స్కి పోస్ట్ కోడ్ వచ్చి 201. మనకి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే 3 సంవత్సరాల డిప్లొమాలో కెమికల్ ఇంజనీరింగ్ చదివిన, కెమికల్ టెక్నాలజీ చదివినా కానీ, అంటే సబ్జెక్ట్స్ కెమికల్ టెక్నాలజీ అండ్ చదివినా కానీ, పెట్రోకెమికల్ చదివిన, ఇంజనీరింగ్ చదివినా కానీ, పెట్రోకెమికల్ టెక్నాలజీ అండ్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మరియు బీఎస్సీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే బీఎస్సీ చదివి మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరియు ఇండస్ట్రియల్ కెమికల్ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. వీరికి డిగ్రీలో 50% మార్క్స్, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వారికి 50% మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ వారికి 45% ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 PU బ్రాంచ్కి వచ్చేటప్పటికి సేమ్ క్వాలిఫికేషన్. దీంట్లో డిప్లొమా, మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఉండాలి. దీంట్లో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్స్ కోసము. తర్వాత డిప్లొమా అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివినా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివినా దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమాలో ఎలక్ట్రికల్ అండ్ పవర్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ కంట్రోల్ చదివినా కూడా దీంట్లో అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. మీరు ఆ డిప్లొమా చదవలేదు, నేను బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివానంటే వారు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. దాంతో బలంగా బాయిలర్
కాంపిటెన్సీ సర్టిఫికేట్ బీసీసీ సర్టిఫికేట్ ఉన్నవారు సెకండ్ క్లాస్ ఉన్నవారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే డిప్లొమా చదివి బీసీసీ సర్టిఫికేట్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా చదివి లేదా డిగ్రీ చదివి 1 ఇయర్ మనకి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ చేస్తారు కదా 1 ఇయర్ కోసం, వారిని కూడా అప్లై చేసుకోవచ్చు. అందరూ అంటారు కదా అప్రెంటిస్ కోసం మన ఛానల్లో ఎందుకు సార్ మీరు నోటిఫికేషన్లు చేస్తున్నారంటే, ఇలాగా నేను వీడియోస్ ఎందుకు చేస్తానంటే ఇక్కడ అప్రెంటిస్ చేసిన వాళ్ళకి మనకి జాబ్స్ ఉన్నాయి. మరి అప్రెంటిస్ లేదు చాలామందికి ఉండదు కదా, అలాంటి వారికి జాబ్స్ ఉండవు కాబట్టి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి అప్పుడప్పుడు కూడా నేను అప్రెంటిస్ రావడంతో దానికి చేయడం అయితే జరుగుతుంది. ఓకే, మనకి నెక్స్ట్ పోస్ట్ వచ్చేటప్పటికి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4కి P&U అండ్ O&Mకి 3 ఇయర్స్ డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వారు, తర్వాత డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. మరియు ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, ఇండస్ట్రియల్ కంట్రోల్ కానీ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి బీఎస్సీ చదివిన వారు అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు. దీంట్లో మరి 50% మార్క్స్ రావాలి. తర్వాత ఎస్సీ ఎస్టీలకి 45% మార్క్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4కి ఎలక్ట్రికల్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 4 ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మనకి పోస్ట్ కోడ్ వచ్చి 204. దీనికి 3 ఇయర్స్ డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, తర్వాత డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వారు, దీనికి కూడా 50% మార్క్స్ ఉన్నవారు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీగా క్యాండిడేట్స్కి అయితే మీరు డిప్లొమాలో 50% మార్క్స్ ఉండాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 45 మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 మెకానికల్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 4 మెకానికల్ డిపార్ట్మెంట్ నుంచి 205 పోస్ట్ కోడ్. దీనికి డిప్లొమా చదివి డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వారు, తర్వాత మెకానికల్ ఇంజనీర్ ప్రొడక్షన్ చదివిన వారు, తర్వాత అది రెండిట్లో చదివిన వారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. వీరికి కూడా 50% మార్క్స్. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 45 మార్క్స్ అయితే ఉండాలి. మనకి పోస్ట్ కోడ్ వచ్చి 206. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 ఇన్స్ట్రుమెంటేషన్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ 4కి ఇన్స్ట్రుమెంటేషన్స్ది మనకి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కానీ, ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇంజనీరింగ్ కానీ, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ చదివిన వారు కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వారు కానీ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 50% మార్క్స్. అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి మనకి డిప్లొమాలో 50% మార్క్స్ ఉండాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45 మార్క్స్ అయితే ఉండాలి. తర్వాత జూనియర్ క్వాలిఫైడ్ కంట్రోల్ అనాలిసిస్కి 207. దీనికైతే బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇండస్ట్రియల్ కెమికల్ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. 50% మనకి మార్క్స్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలో ఉండాలి. తర్వాత ఎస్సీ ఎస్టీలో 45% మార్క్స్ అయితే వీరికైతే ఉండాలి. తర్వాత మనకి 208 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 ఫైర్ అండ్ సేఫ్టీకి ఇంటర్మీడియట్ చదివి సబ్ ఆఫీసర్ కోర్సు ఎన్ఎఫ్ఎస్సి నాగ్పూర్లో చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి దీంతో బలంగా వ్యాలిడ్ హెవీ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. వీరికి ఫిజికల్ స్టాండర్డ్ ఏ విధంగా ఉండాలంటే మనకి 165 సెంటీమీటర్లు మనకి హైట్ ఉండాలి. ఎస్టీ వారికి 5 సెంటీమీటర్లు మనకి రిలాక్సేషన్ అయితే ఉంటుంది. తర్వాత చెస్ట్ వచ్చేటోడికి 81 సెంటీమీటర్ నుండి 86 సెంటీమీటర్ ఉండాలి. అంటే మనకి చెస్ట్ మీది నార్మల్గా ఉన్నప్పుడు 81 సెంటీమీటర్లు ఉండాలి. ఆరు ఎక్స్పెండ్ అయినప్పుడు 86 సెంటీమీటర్లు ఉండాలి. వెయిట్ వచ్చేటప్పటికి 50 కేజీలు ఉండాలి. మనకి బిఎంఎస్ ఉంటుంది కదా, 28 నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉన్నవారికి బిఎంఎస్ ప్రకారంగా మీకు అన్ని మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నవారిని అయితే దీంట్లో తీసుకుంటారు. మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ముఖ్య గమనిక ఏంటంటే డిప్లొమాను బీఎస్సీ బ్రాంచ్ల నుంచి ఈ పైన ఉన్న క్వాలిఫికేషన్ నుంచి పైన చాలా పోస్టులు ఉన్నాయి కదా, దాంట్లోంచి ఒక పోస్ట్ అయితే అప్లై చేసుకోవడానికి ఇచ్చారు. ఇది క్యాండిడేట్స్ హైయర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కానీ
బ్యాచిలర్ డిగ్రీ చదివిన కానీ, బీటెక్ చదివినవారు కానీ, ఎంబీఏ చదివినవారు కానీ, సీఏ చదివినవారు కానీ, తర్వాత సీఎంఏ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంట్మెంట్ కానీ, బ్యాచిలర్ లా చదివినవారు కానీ, వీరు పిహెచ్డి చదివినవారు కానీ దీనికి ఎలిజిబుల్ కాదు. వారికి అలాగా చదివినట్టు తెలిసినట్టయితే మిమ్మల్ని మీ అపాయింట్మెంట్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అనేసి క్లియర్ మెన్షన్గా ఇచ్చారు. కాబట్టి ఇవి ఓన్లీ ప్యూర్ డిప్లొమా డిగ్రీ చదివిన వారే అప్లై చేసుకుని ఉద్యోగం పొందే అవకాశం వీరు మనకి రిఫైనరీ వారైతే మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఇది రిఫైనరీ జాబ్స్ అంటే చాలా మంచి జాబ్స్. అలవెన్సెస్ కూడా మీకు ఎక్కువ ఉంటాయి. డ్యూటీ కూడా చేస్తే ఓటీలు కూడా ఎక్కువైతే ఉంటాయి. మనకి ఏజ్ వచ్చేటప్పటికి మనకి 31/12/2025 నాటికి మీకు 18 నుంచి 26 సంవత్సరాలు నిండిన అన్రిజర్వ్డ్ అంటే ఓసీ క్యాండిడేట్స్, తర్వాత ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 18 నుంచి 26 మధ్యలో ఉన్న పిల్లలందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. మరి వీరికి 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. 3 ఇయర్స్ ఓబీసీకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మరియు 10 ఇయర్స్ మనకి అన్రిజర్వ్డ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎస్సీ ఎస్టీకి 15 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. ఓబీసీకి 13 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ట్రా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుని మీరైతే అప్లై అయితే చేయండి. ఎక్స్ సర్వీస్ మెన్స్ ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ వచ్చేటోడికి 31/12/2025 నాటికి మనకి జనరల్కి ఈడబ్ల్యూఎస్ వరకు 26 లాస్ట్ కట్ ఆఫ్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి 31 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీకి అయితే 29. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోడ్ వచ్చి 204, 205, 206, 207 పోస్టులకి అయితే కనవ పోస్టులకి అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎలిజిబిలిటీ లేదు. 36 సంవత్సరాల జనరల్ ఈడబ్ల్యూఎస్ వారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ 41 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. 39 ఓబీసీ వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 29, 34, 32 దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. వీరికి మనకి ఏజ్ 31/12/2025 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది కట్ ఆఫ్. వీరికి ఎగ్జామినేషన్ మనకి సిబిటి జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత స్కిల్, ప్రొఫెషనల్, ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ వచ్చి మనకి 120 మినిట్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఇవి 3 భాగాలుగా విభజించారు. ఒకటేమో సబ్జెక్ట్ నాలెడ్జ్, అంటే మీరు ఏ దానికి అప్లై చేస్తున్నారో ఏ పోస్ట్కి దానికి సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి 75 మార్క్స్ అయితే ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీని 15 మార్కులు ఉంటుంది. తర్వాత జనరల్ అవేర్నెస్ నుంచి 10 మార్క్స్ అయితే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అవి కూడా మల్టిపుల్ చాయిస్లో మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇవి క్వాలిఫై అయిన వారికి, ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి 40% మార్క్స్ అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. 35% ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 35% క్వాలిఫై ఉండాలి. ఇది ఎప్పుడు మీరు మనసులో పెట్టుకుని వెళ్ళారనుకోండి మీకైతే ఉద్యోగం అయితే రాదు. ఎప్పుడైనా సరే అక్కడ 100 మార్క్స్కి మీరు అనేటోడికి నాకు 98 మార్క్స్ కానీ నా 100 మార్క్స్ మధ్యలో మనకి ఏంటిది మార్క్స్ వస్తే మీకు ఉద్యోగం కంపల్సరీ రావడం అయితే జరుగుతుంది. ఆ విధంగా దృష్టిలో పెట్టుకుని వెళ్ళండి. ఈ 40%, 35% అని వెళ్తే మీకు ఎప్పుడు ఉద్యోగం రాదు. క్వాలిఫై అయితే అవుతారు మాత్రం. అలాగైతే మీ తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చిన డబ్బుల్ని మీరు వృధా చేసినట్టే. అలాగ క్వాలిఫైయింగ్ మీ మనసులో పెట్టుకుని వెళ్తేనే, క్వాలిఫైయింగ్ పెట్టుకోకూడదు. ఎప్పుడైనా సరే చదివితే ప్యూర్గా చదవండి, లేకపోతే మానేయండి. ఇంక మనకి పే అండ్ అలవెన్సెస్ ఏముంటాయంటే బేసిక్ పే ఉంటుంది, తర్వాత డేర్నెస్ అలవెన్స్ ఉంటుంది, తర్వాత హెచ్ఆర్ఏ ఉంటుంది. వీరికి హౌస్ అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ ఫెసిలిటీస్ ఉంటుంది మనకి. తర్వాత ఇంకా మనకి లీవ్ అండ్ క్యాష్మెంట్ ఉంటుంది. తర్వాత పెన్షన్స్ కూడా ఉంటుంది. లీవ్ ట్రావెలింగ్ అలవెన్సెస్ ఉంటుంది. కన్వీనియన్స్ అడ్వాన్స్, మెయింటెనెన్స్ రీఎంబర్స్మెంట్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ కూడా ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అన్ని ఫెసిలిటీస్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని జాయిన్ అయ్యేటప్పటికి ప్రీ మెడికల్ ఫిట్నెస్ కండక్ట్ చేసి తీసుకోవడం అయితే జరుగుతుంది. తర్వాత ఆపర్చునిటీ ఆఫ్ ఉమెన్స్కి ఏంటంటే ఎక్కడైతే డేంజరస్ హజార్డ్స్ ఉంటాయో అక్కడ మిమ్మల్ని అయితే తీసుకోరు. బాయిలర్ దగ్గర, ఫైర్ అండ్ సేఫ్టీ దగ్గర ఓన్లీ మీరు అప్లై చేసుకోవడానికి 3 పోస్టులే అవైలబుల్గా ఉన్నాయి. 204, 205, 206. 204 వచ్చేటప్పటికి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 ఎలక్ట్రికల్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 మెకానికల్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది.
206 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 ఇన్స్ట్రుమెంటేషన్ మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఉమెన్స్ గమనించగలరు. ప్రతిదానికి పోస్ట్కి అప్లై చేస్తే మీ డబ్బులు వృధా అయిపోతే ఈ 3 పోస్టులకే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఈడబ్ల్యూఎస్, జనరల్, ఓబీసీ వారికి 300 రూపాయలు ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. కనుమ వారికి, ఎస్సీ ఎస్టీలకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు అయితే ఉండదు. ఇది కూడా మనకి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ మోడ్లో అయితే అప్లై చేయాలి. మనకి www.iocl.comలోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి 20/12/2025 నుంచి 9/1/2026కు అప్లై చేసుకోవాలి. ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వారి ఏజ్ కోసం మన డేట్ చాలా ఉందని కదా అనేసి నెగ్లిజెన్సీ చేయకండి. ఎందుకంటే లాస్ట్ సైట్ ఒక్కోసారి బిజీ అయిపోతుంది, అప్పుడు హ్యాంగ్ కూడా అవుతుంది. అప్పుడైతే మీకు లాస్ట్ డేట్లో అప్లోడ్ అవ్వదు. కాబట్టి మీరు ఒక అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి అలాంటి అవకాశాన్ని కోల్పోకుండా ముందరే మీరు ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వారు అప్లై చేసుకోండి. మనకి డాక్యుమెంట్స్ ఏమేమి రెడీ చేసుకోవాలంటే స్కాన్డ్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, బ్లాక్ అండ్ బ్లూ పెన్తో పెట్టవలసి ఉంటుంది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా మనకి ఒక పేపర్ మీద పెట్టి స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత హ్యాండ్ రైటింగ్ డిక్లరేషను అది కూడా బ్లూ ఆర్ బ్లాక్ పెన్తో రాయవలసి ఉంటుంది. క్యాపిటల్ లెటర్లో రాయకూడదు. సిగ్నేచర్ కూడా మనకి క్యాపిటల్ లెటర్లో పెట్టకూడదు అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. హ్యాండ్ డిక్లరేషన్ ఇక్కడ ఇచ్చారు. A4 పేపర్ మీద ఇక్కడ మీ పేరు రాసి ఇక్కడ ఇచ్చిందంతా ఏ విధంగా ఉందో ఆ విధంగా రాయండి. క్యాపిటల్ లెటర్లో రాయకూడదు. హ్యాండ్ రైటింగ్ మీరు ఎలా రాస్తారో రాసి దాన్ని స్కాన్ చేసి అప్లై చేయవలసి ఉంటుంది. ఇలాంటి అవకాశాన్ని డిప్లొమా చదివిన వారు, బీటెక్ చదివిన వారు అస్సలు వదలొద్దండి. ఈ జాబ్ని మంచి మీ లైఫ్ అయితే చేంజ్ అయిపోతుంది. మీకు ఏదన్నా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ 2 నెంబర్లు ఇవ్వడం జరిగింది. 9 గంటల కానించి 6 గంటల లోపు మీరు వర్కింగ్ డేస్లో దీనికి ఫోన్ చేయవచ్చు. మరి సాటర్డే, సండే చేయకండి. ఎందుకంటే వీకెండ్స్ కాబట్టి ఇది మీకు ఉద్యోగం కూడా నెలకి 5 రోజులే వారానికి 5 రోజులే ఉంటుంది. సాటర్డే, సండే మీకు ఆఫ్లు ఉంటాయి. లేకపోతే మీకు ఆ సాటర్డే, సండే మీ ఉద్యోగం చేశారనుకోండి, వేరే 2 ఆఫ్స్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మంచి ఉద్యోగం అని అయితే చెప్పుకోవచ్చు. మనకి ఓపెనింగ్ డేట్ అయితే వచ్చేటప్పటికి 20/12/2025, లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 9/1/2025. మనకి కంప్యూటర్ టెస్ట్ 7 డేస్ బిఫోర్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మెయిల్కి కానీ, ఫోన్ నెంబర్కి కానీ మీకు SMS రావడం జరుగుతుంది. లేకపోతే రెగ్యులర్గా వెబ్సైట్ని అయితే మీరు సంప్రదించవలసి ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేటప్పటికి జనవరి 2026కి మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 2 వీక్స్ ఆఫ్టర్ కండక్టింగ్ ఆఫ్ CBT రిజల్ట్ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. మనకి ఫొటోస్కి ఏ విధంగా ఉండాలి, ఇక్కడ ఫోటో క్యాప్చర్ ఏ విధంగా ఉండాలి, తర్వాత డూ అండ్ డోంట్స్ అన్నీ ఇచ్చారు. ఇది నేను నోటిఫికేషన్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా చదివిన తర్వాతే మీరు అప్లై అయితే చేయండి. ఎందుకంటే నేను మ్యాక్సిమం కవర్ చేసుకొచ్చాను. మీకు ఎక్కడైనా మిస్ అయిపోతే అది ఒకసారి చదివిన తర్వాత అప్లై చేసుకోండి. మనకి ఎగ్జామినేషన్ సెంటర్లు వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ వారికి విశాఖపట్నము, విజయవాడ, గుంటూరులో మీరు అప్లై చేసుకోవచ్చు. మన తెలంగాణ వారికి అయితే హైదరాబాద్ ఒకటే సెంటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ మీరు పెట్టుకోవచ్చు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వారు దీనికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కి అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ రూపంలో అయితే అక్కడ పెడతాం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత కామెంట్స్ డౌన్లోడ్లో ఉంటుంది. మీకు కామెంట్ రూపంలో నాకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరైతే తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్. లైక్ చేయండి, మాకు మోటివేషన్గా ఉంటుంది, స్పిరిట్గా ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కొలీగ్స్కి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన VVM కెరీర్ మేకర్స్ని. బాయ్.